ప్రపంచ కప్ అనగానే ఏదో తెలియని ఉద్వేగం. ఎందుకంటే మనం దక్కించుకున్న 4 ట్రోఫీలు అంత తేలిగ్గా ఏదీ రాలేదు. ఎన్నో ఏళ్ల విరామం, మరెంతో నిరీక్షణ తర్వాత ఈ ట్రోఫీలు భారత్ దరిచేరాయని చెప్పుకోవచ్చు. తాజాగా టీ20 ప్రపంచ కప్ విజయంతో భారత్ జెర్సీపై మరో స్టార్ వచ్చి చేరింది. ఇప్పుడు టీమిండియా ఖాతాలో 2 వన్డే ప్రపంచ కప్లు, మరో 2 టీ20 ప్రపంచ కప్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనోళ్లే కైవసం చేసుకున్నారు. కానీ ఏదో తెలియని వెలితి ఒకటి తక్కువైంది. అదే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పుకోవచ్చు. కోచ్గా చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ సైతం విరాట్ కోహ్లీతో ఇదే మాట అన్నాడు. ఎల్లబంతి ఫార్మాట్లో 3 కప్పులు, వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇక మిగిలింది రెడ్ అంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అని. అంటే ఇప్పుడు మొదలు కావాల్సింది టీమిండియా మిషన్ టెస్ట్ ఛాంపియన్షిప్. 2011లో చివరిగా భారత్ వన్డే ప్రపంచ కప్ రూపంలో ఒక ఐసీసీ టోర్నీలో గెలిచింది. తర్వాత మరో ట్రోఫీ కోసం ఏకంగా దశాబ్దానికి పైగా నిరీక్షించింది. ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్ రూపంలో ఈ ఎదురు చూపులకైతే తెరపడింది. కానీ ఈ క్రమంలో ఎన్నో కప్పులు టీమిండియా చేజారాయి. ముఖ్యంగా 2 సార్లు టెస్టుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అయ్యే అవకాశాన్ని భారత్ జారవిడిచింది. 2 సార్లు ఫైనల్లో దెబ్బ పడిపోయింది. 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ చక్రంలో భారత్ గొప్పగా ఆడింది. అదిరే ప్రదర్శనలతో ఫైనల్కు తీసుకొచ్చింది. న్యూజిలాండ్తో తుది పోరులో టీమిండియా గట్టిగానే పోరాడింది. కానీ రెండో ఇన్నింగ్స్లో తడబడి కివీస్కి అవకాశం ఇచ్చేసింది. దీని ఫలితం భారత్కు టెస్ట్ ఛాంపియన్షిప్ చేజారిపోయింది. ఇక రెడ్ బాల్ ఫార్మాట్లో తొలి దెబ్బ తగిలింది అప్పుడే. కానీ వెంటనే పుంజుకొని 2021, 2023 టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా ఫైనల్ ఖరారు సాధించింది. ఈసారి ఎదురైంది కఠినమైన ఆస్ట్రేలియా. ఆసీస్ అనగానే ముందే తెచ్చుకున్న గుబులు వల్ల భారత్ తన జోరైతే ప్రదర్శించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థికి ఎక్కువ స్కోరు సమర్పించేసుకుంది. మ్యాచ్లో ఇది పెద్ద మొలిపని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ట్రావిస్ హెడ్ తొలిసారి భారత్కి సైంధవుడిగా మారిపోయాడు ఈ మ్యాచ్లోనే అని చెప్పుకోవచ్చు. ఇక భారత్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతడు జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లో తడబడిన రోహిత్ సేన తేలిగ్గా ప్రత్యర్థికి తలొంచింది. ఈ ఫార్మాట్లో మరోసారి కప్పు చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఐసీసీ టోర్నీలో వరుస వైఫల్యాలతో ఇన్నాళ్ళు టీమిండియాలో తెలియని వేదన కనిపించేది. కానీ టీ20 ప్రపంచ కప్ విజయంతో రోహిత్ సేనలో జోష్ పెరిగింది. కుర్రాళ్లకు ఊపు వచ్చింది. ఇక తదుపరి లక్ష్యం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది భారత్ 15 నుండి 16 టెస్టులు ఆడబోతుంది. టీ20లు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సుదీర్ఘ ఫార్మాట్లో అందుబాటులో ఉంటారు. వారు మరింతగా తాజాగా టెస్టులు ఆడే నేపథ్యంలో జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచ కప్ ఇచ్చిన స్ఫూర్తితో జట్టు చెలరేగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫైనల్ ఫోబియాను ఇకనైనా వదిలిపెట్టాలని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టులను మాత్రం అస్సలు వదలకూడదని అంటున్నారు. అలాగే జరిగితే రాహుల్ ద్రావిడ్ అన్న అన్ని ట్రిక్కులు భారత్ పూర్తి చేసినట్టే. కానీ అలా జరగాలంటే బ్యాటింగ్లో తడబాటును విడిచిపెట్టాలి. ఏ సెక్షన్ను తేలిగ్గా తీసుకోకూడదు. టీ20 ప్రపంచ కప్లో ఆశలు లేని చోట నుంచి అద్భుతంగా చేసినట్టుగా పట్టుదలగా ఆడాలి. అప్పుడే టెస్ట్ ఛాంపియన్షిప్ భారత్ చేతికైతే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గాను టీమిండియా అర్హత సాధిస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.